నేను ఆ పనికి ప్రతిఫలం తీసుకుంటున్నప్పుడు చెప్తున్నా, అందరూ పనిచేసేవాళ్లే, అందరూ కష్టపడేవాళ్లే. ఒక పని చేసి నేను జీతం తీసుకుంటున్నప్పుడు, నువ్వు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే, నీ తోటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకపోయారు. నువ్వు ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావా, మిగిలిన వాళ్ళ క్లాసులు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. కానీ నీ క్లాసు, నువ్వు ఇంగ్లీష్ టీచర్వో, తెలుగు టీచర్వో, సోషలో, సైన్సో, ఎందులో ఏ విభాగంలో నువ్వు ఉన్నావో, కానీ నీ క్లాస్ వరకు నువ్వు వాళ్ళకి నేర్పిన పాఠాల వరకు ఫస్ట్ క్లాస్లో రావాలి వాళ్ళు. కొంతమందిని నేను చూశాను, దారుణమైన విషయం అండి. టీచర్స్లో కూడా ఉన్న పొరపాటు అది. టీచర్స్లో ఉన్న పొరపాటు, 10వ తరగతి వాడు చదువుతున్నాడు, 10వ తరగతి చదువుతున్నాడు వాడు. నా పేరు రాయరంటే వాడు తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? నా పేరు రాయరంటే తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? ఓ చిన్నవాడిని చూశాను నేను, వాడు 10 చదువుతున్నాడు. నా బాధ ఏందో తెలుసా? అసలు వీడు కనీసం చదవటం రాయటం రాకుండా 10 తరగతులకు ఎలా వచ్చాడు? వీడిని అసలు 10 తరగతులకు తెచ్చిన ఆ టీచర్స్ ఎవరో వాళ్ళని గిన్నిస్ బుక్లో ఎక్కించాలి నేను. నాకు తెలిసి వాడు ఎన్ని లంచాలు పెట్టుంటాడండి పక్కన వాళ్ళు వాడికి ఎగ్జామ్లో చూపించడానికి. వాడు ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు, తోటి స్టూడెంట్స్ కాళ్ళు. ఎందుకు? వాడికి ఏం రాదు, ఎగ్జామ్ రాయాలి. పక్కనోడు లంచాలు ఇచ్చి కాపీలు అందుకొని మొత్తం మీద వాడు 10కి చేరాడు. 10కి చేరాడైతే కానీ వాడికి ఏం తెలియదు. కానీ ఇన్ని తరగతులలో ఎంతోమంది టీచర్స్ దగ్గర వాడు మారుంటాడు, కానీ ఒక్కళ్ళు కూడా వాడిని పట్టించుకోవాలి. ఏం పట్టించుకుంటావు సార్, పోయామా, చెప్పామా, వచ్చామా అని. నేను చెబుతున్నా, కనీసం నువ్వు చేసేటువంటి పనికి ప్రభుత్వం దగ్గర పైసలు తీసుకుంటున్నావు, లేకపోతే ప్రైవేట్గానే చెప్తున్నావు అనుకో, ప్రైవేట్ టీచర్ అనుకో, పైసలు తీసుకున్నప్పుడు గుండెల్లో ఒక భయం ఉండాలి. కనీసం నేను చేసేటువంటి ఫీల్డ్కి నేను న్యాయం చేయాలి అని, పిల్లలకు నేను న్యాయం చేయాలి, వాళ్ళలో విద్య రానటువంటి వాళ్ళకి నేను జాగ్రత్తగా నేర్పాలి. పనిచేసే కార్మికుడు అయితే నేను ఇంత జీతం తీసుకుంటున్నాను, ఇంత డబ్బు తీసుకుంటున్నాను దాన్ని తగ్గట్టుగా నేను చాకరీ చేసి అక్కడ చూపించాలి. అట్లా నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే విమర్శ దినం ఒకటి ఉంది. కొన్నిసార్లు కొన్ని విమర్శలు భూమి మీద ఎదుర్కొంటాం మనం, కొన్ని తీర్పులు భూమి మీద ఎదుర్కొంటాం, కొన్ని మనం చేసిన బుద్ధి తక్కువ పనులకు భూమి మీదే శిక్ష అనుభవిస్తాం. రేపు చచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా దేవుని లెక్కలోకి వస్తాం. అందుకే చెబుతున్నాను, యథార్థంగా ఉండాలి. ఇది మీకు కామన్ పాయింట్ అనిపించవచ్చు, మామూలే కదా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, యథార్థ హృదయుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నీతి నియమాల గురించి మాట్లాడొద్దు. దేవా నేను బలహీనుడను, ఇదిగో నేను ఇలా ఉన్నానని చెబుతూ రావాలి దేవుని ముందుకి. క్లాస్గా, నైస్గా, పీస్గా హల్లెలూయా, స్తోత్రం లార్డ్, హల్లెలూయా, ఓ గ్లోరీ లార్డ్ అనుకుంటాను వచ్చేదో అఫీషియల్గా 4 ముక్కలు మాట్లాడితే దేవుడు ఏదో ఒళ్ళు వంగిపోయి ఆహా ఓహోహో అనుకోడు. సోదాపు ఏంది నీ సంగతి చెప్పు అంటాడు. అప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి నువ్వు? దేవా నేను ఇలాగా బలహీనుడనై ఉన్నాను, నీ ప్రేమను ఆధారం చేసుకుని ఎన్నోసార్లు బరి తెగించి అడుగులు వేయబోయాను ప్రభా, ఇదిగో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను నీ ఎదుట వంకర టింకరగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగని యథార్థ హృదయంతో దేవుని ముందుకు రావాలి. నైస్ పీస్గా కాదు, యథార్థ హృదయంతో ఉన్నట్టు దేవుని ముందు చెప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. అంతేకాదు యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునన్నాడు, యథార్థవంతుల గృహము వర్ధిల్లుతుందన్నాడు. యథార్థతను దేవుడు చాలా ఇష్టపడతాడు ప్రియులారా. నిన్ను నమ్మి ఒక పనికి అప్పజెప్పినప్పుడు, ఒక పనికి అది చర్చిలో పరిచర్య అయినా కావచ్చు, బయట పనైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిన్ను నమ్మి ఒక పనికి అప్పజెప్పినప్పుడు నయవంచన, మోసం ఉండకూడదు. కొంతమందిని గమనిస్తూ ఉంటాను, వాళ్ళకి ఏదైనా అవసరమైతే అడిగి తీసుకుంటారు, కొంతమంది అట్లా కాదు, సోషలైజింగ్గా తీసుకొని వెళ్ళిపోతారు. అది యథార్థత కాదు, అది యథార్థత కాదు. యథార్థత ఏంటంటే నీకు కావాలా అడిగి తీసుకో. కొంతమంది వస్తారు, అయ్యా నాకు ఇంట్లో జరగట్లేదయ్యా, సరే రైస్ ఇస్తారు. దారుణం ఏంటంటే ఇక్కడ ఇది దాటిన తర్వాత నమ్మేస్తారండి అట్ని. ఎన్నిసార్లు బకరాయానో నేను, ఎన్నిసార్లు బకరాయానో. అయ్యా ఇల్లు అస్సలు జరగట్లేదు, అయ్యా ఇంట్లో అస్సలు లేవయ్యా అనుకుంటూ వస్తారు. అబ్బాయి వాళ్ళకి రైస్ ఇచ్చి పంపించండి.
ఆ రైస్ మూట గేటు దాటితేనే కొట్లు ఉన్నాయి, ఏదో కొట్లో ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ గొడవ ఎందుకు? ఇంట్లో జరగట్లేదు, అన్నానికి లేదని రైస్ అడిగి మళ్ళీ అక్కడ ఒక వ్యాపారం చేయకపోతే నాకు ఇంట్లో ఇది అవసరం ఉందా అని డబ్బే అడుగు. ఇప్పుడు నాకు 200 రూపాయలు కావాలయ్యా, నా ఇంట్లో కూరక లేదనుకో, డైరెక్ట్గా 200 తీసుకో, ఇబ్బంది లేదు. కానీ నాకు ఇంట్లోకి లేదు అని రైస్ అడిగి రైస్ తీసుకొని ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళి వాళ్ళు ఎట చూస్తారు తెలుసా? నాకెళ్ళి ఏదో అభియం ఉన్న వాళ్ళు ఎట చూస్తారు తెలుసా? ఈడు బకరా అవుతున్నాడు, వీడికి తెలియట్లా. వాళ్ళు నాకెళ్ళి చూడటం, ఈడు వస్తా సోది పాస్టర్ వచ్చినోడు కల్లా ఎత్తుంటాడు, వాళ్ళే మా దగ్గర ఇచ్చి వ్యాపారం చేసుకొని పోతున్నారు. భయం, గుండెల్లో భయం, విచ్చలవిడి జీవితాలు. దేవుని మందిరమా, దేవుని సన్నిధాన భయం కూడా లేకుండా విచ్చలవిడిగా జీవించేటువంటి బ్రతుకులు కొన్ని. ఏమండి, చెప్పుకుంటా పోతే చాలా వస్తాయిలే, పెద్ద అంశం. కానీ మన సమస్త ప్రవర్తన యందు విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని మనం బతకాలి. విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని జీవించాలి. రేపటి రోజున 10 మందిలో కాదు, కోట్ల మందిలో దేవుడు లెక్కడిగితే చెప్పడానికి మాటలు ఉండాలి. బళా అనాలి దేవుడు మనల్ని చూసి, అంతేగాని ఛీ అనకూడదు. ఏ రోజుకు ఆ రోజు గుండెల్లో భయం కలిగి, అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన దాన్ని, అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన వాడిని. నీకు గవర్నమెంట్ జీతం ఇచ్చిద్ది, బల్ల కింద చేయబెట్టువాకు. గవర్నమెంట్ జీతం ఇచ్చిద్ది, బల్ల కింద చేయబెట్టువాకు. కృతజ్ఞతతో ఒకవేళ వాళ్ళు అయ్యా నాకు మేలు చేసా సంతోషంగా ఇస్తున్నానంటే అది దాని తప్పులేదు. కానీ నాకేంటి అని బల్ల కింద చేయబెట్టద్దు. దేవుని బిడ్డలుగా మనకు తగింది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆఫీసు మొత్తంలో కూడా అలాంటి వాడు లేడండి, అంత మంచోడండి. ఇక ఎవరి దగ్గరికన్నా పో, బల్ల కిందకి చేయొచ్చుదండి. ఆ ఒక్కడు మాత్రం అయ్యా ఇదిగో అన్నా కూడా అదిలేపా అంటాడు. ఆ స్టేషన్లో ఆ మిగిలిన కానిస్టేబుల్లో మిగిలిన అయ్యా ఆ అధికారులు వేరండి, ఆయన వేరండి. టీ తాగినా కూడా డబ్బులు ఇస్తాడండి. ఎవరికన్నా ఇప్పించినా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాడండి. నేను అధికారిని కదా, నన్ను డబ్బులు అడుగుతావని అన్నాడండి. చాలామంది ఆ పోలీసు వాళ్ళని చూశాను కానండి, అమ్మో ఆ పోలీసు ఆయన వేరండి బాబు, లెక్క సరిగా ఉంటాడండి. అవసరమైతే 4 రూపాయలు ఎక్కువే ఇస్తాడు కానండి, కకుర్తి పడ్డండి. నువ్వే ఫీల్డ్లో ఉన్నావు? నువ్వు నర్సువా, నువ్వు లాయర్వా, డాక్టర్వా, పోలీసువా, కంపెనీలో కార్మికుడివా, లేకపోతే జాబ్ హోల్డర్వా? నువ్వు ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని బతుకు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడని గుండెల్లో ఎప్పుడు